హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ నీట్ పీజీ 2025 కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి స్టూడెంట్స్కి ఇప్పుడు రౌండ్ 3కి సంబంధించిన అలాట్మెంట్ లిస్ట్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ లిస్టు రిలీజ్ అయిన తర్వాత కొద్దిమంది స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్సెస్లో కానీ సీటు వచ్చి ఉండకపోయినా, లేదా వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు అంటే వాళ్ళకి తెలియక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ లేదా కాలేజెస్ సెలక్షన్ ఇప్పుడు ఎలాటైనటువంటి కాలేజీ వాళ్ళకి నచ్చకపోయినా, అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒకవేళ మేము ఈ సంవత్సరం జాయిన్ అవ్వకూడదు అనుకుంటున్నాము, అలాంటి పరిస్థితుల్లో మేము ఇప్పుడు రిపోర్ట్ చేయకుండా ఉండవచ్చా లేదా, దీనికి సంబంధించి చాలా మంది కూడా అంటే డిఫరెంట్ వర్షన్స్ వింటూ ఉన్నారు. దీని గురించి మీ అందరికీ కూడా క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి నేను ప్రాస్పెక్టస్ నుండి అలాగే రౌండ్ 3 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ నుండి, అంటే అక్కడ ప్రాస్పెక్టస్ లో ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయో అవే ఇన్స్ట్రక్షన్స్ మరలా వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్స్ లో కూడా ఇచ్చారు కాబట్టి ఆ పాయింట్స్ ని చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి టర్మినాలజీ అర్థం కావాలి. ఇక్కడ మెయిన్ 2 పాయింట్స్ మీద ఈ రోజు టాపిక్ నేను డిస్కస్ చేయబోతూ ఉన్నాను. ఫస్ట్ పాయింట్ నాట్ రిపోర్టెడ్. నాట్ రిపోర్టెడ్ అంటే మీనింగ్ ఏంటంటే సీట్ ఎలాట్ అయ్యిద్ది, స్టూడెంట్కి ఇంట్రెస్ట్ లేకపోతే కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయరు, దాన్ని నాట్ రిపోర్టెడ్ అంటారు. ఒకవేళ మీరు రౌండ్ 3 సీటుకి మీరు రిపోర్ట్ చేయకూడదు అనుకుంటే కండిషన్స్ ఏంటి, ఒకవేళ రౌండ్ 3 అయిపోయిన తర్వాత అంటే రౌండ్ 3 వరకు అసలు మీకు ఎక్కడా సీట్ రాలేదు, రౌండ్ 4లో కానీ లేదా ఆ తర్వాత రౌండ్స్లో కానీ మీకు సీట్ వచ్చింది అనుకుందాం, అప్పుడు మీరు ఇంట్రెస్ట్ లేక జాయిన్ అవ్వకూడదు అనుకుంటే అప్పుడు రూల్స్ ఏంటి. అలాగే డిస్కంటిన్యూ. డిస్కంటిన్యూ అన్నా విత్డ్రా అన్నా ఒకటే మీనింగ్ అండి. మీరు ఆల్రెడీ కాలేజెస్లో రిపోర్ట్ చేశారు, జాయిన్ అయిపోయారు అంటే రౌండ్ 1, 2, 3 ఎక్కడో ఒక చోట ఏదో ఒక కౌన్సిలింగ్లో మీకు సీట్ వచ్చి కాలేజెస్లో రిపోర్ట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఆ సీటు వద్దు అనుకుంటున్నారు. ఎప్పుడు వద్దనుకుంటున్నారు అంటే మనకి సెకండ్ రౌండ్ తర్వాత ఒక ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చారు, ఆ ఫ్రీ ఎగ్జిట్ డేట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇదే లాస్ట్ ఫ్రీ ఎగ్జిట్, దీని తర్వాత మీకు ఎటువంటి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్స్ రావు అని మనకి ముందు ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చారు. అంటే రౌండ్ 3 వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ స్టార్ట్ అయింది అంటే ఇక మీకు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్స్ రావు. కాబట్టి ఎప్పుడైతే థర్డ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టారో అప్పటి నుండి అప్పటి వరకు మీరు జాయిన్ అయినటువంటి సీట్ కానీ లేదా రౌండ్ 3 రౌండ్ 4లో ఒకవేళ మీరు రిపోర్ట్ చేసి జాయిన్ అయిన తర్వాత కూడా మీరు మీ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని డిస్కంటిన్యూ లేదా విత్డ్రా అంటారు. దీనికి సంబంధించి ఈ 2 పాయింట్స్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయండి. అంటే ఇక్కడ మీరు దయచేసి మీరు నన్ను అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. సీట్ బ్లాకింగ్ కి మేడం ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, అంటే సీట్ వచ్చిన వాళ్ళని కూడా అంటే జాయిన్ అవ్వకూడదు అన్నట్లుగా ఎంకరేజ్ చేస్తున్నారు అని అట్లా మీరు కొద్దిమంది కమెంట్ సెక్షన్ కూడా పిన్ చేస్తున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రూల్స్ ని తెలుసుకోండి, అది ఎవరికి అవసరమో అవసరమైన వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోండి. అంతేగాని ఎవరిని కూడా నేను బలవంతంగా ఈ రూల్స్ మీరు యూజ్ చేసుకొని అనవసరంగా మీ సీట్స్ పోగొట్టుకోండి అని చెప్పటం లేదు. కానీ కొద్దిమందికి ఈ రూల్స్ ఎంతో ఉపయోగపడవచ్చు. అంటే వాళ్ళకి అనుకున్నటువంటి కాలేజ్ రాకపోయినా, అనుకున్న కోర్స్ రాకపోయినా, అంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు వాళ్ళకి ప్రాపర్గా అవేర్నెస్ లేక మిస్టేక్ చేసుకుని ఉంటే అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి ఈ రూల్స్. సో ఈ రూల్స్ గురించి ఫస్ట్ వినండి, అర్థం చేసుకోండి, మీకు అవసరమైతే యూజ్ చేయండి, లేకపోతే మర్చిపోండి. అర్థమైంది కదా. ఇప్పుడు 1 by 1 ఇన్స్ట్రక్షన్స్ లో ఉన్నటువంటి పాయింట్స్ చూపిస్తూ మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి సిక్యూ అవ్వచ్చు, ఎంక్యూ అవ్వచ్చు, ఏదైనా ఒకటే రూల్ అండి, గుర్తుంచుకోండి. ఇక్కడ ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి స్క్రీన్ షాట్స్, దీనికి నేను కన్క్లూజన్ ఇచ్చాను ఇక్కడ బాక్సెస్ లో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు రౌండ్ 3 రిజల్ట్స్ మీకు అనౌన్స్ చేశారు, అంటే కన్వీనర్ కోటా ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ ఇచ్చేశారు, అలాగే మేనేజ్మెంట్ కోటాకి ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ కూడా వచ్చేసింది. ప్రొవిజనల్ వచ్చింది అంటేనే మీకు సీట్ అలాట్ అయినట్లే లెక్క దాదాపుగా. సో ఎవరికైతే సీట్ అలాట్ అయ్యిందో ఆ స్టూడెంట్ కాలేజెస్ లో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు యూనివర్సిటీ వాళ్ళు. కంపల్సరీలీ రిపోర్ట్ అండ్ జాయిన్ ది అలాటెడ్ సీట్ అంటున్నారు. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే ఏంటి అనేది కూడా ఇక్కడ కండిషన్ ఇచ్చారు. ఎల్స్ ద సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 3 lakhs విల్ బి ఫోర్ఫీటెడ్ అండ్ కెన్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నారు. అంతే. మాపప్ రౌండ్లో అంటే రౌండ్ 3లో కన్వీనర్ కోటా కానీ మేనేజ్మెంట్ కోటా కానీ సీటు వచ్చి మీరు కాలేజెస్లో రిపోర్ట్ చేయకపోతే, జాయిన్ అవ్వకపోతే ఆ స్టూడెంట్స్కి కేవలము అంటే మీరు ఒకవేళ కన్వీనర్ కోటాలో 50,000 సెక్యూరిటీ డిపాజిట్ కడితే ఆ అమౌంట్, మేనేజ్మెంట్ కోటాలో 3 lakhs కట్టుంటే 3 lakhs అమౌంట్,
ఆ అమౌంట్ మాత్రమే మీకు ఫోర్ఫిట్ అయితే గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ రౌండ్స్ అన్నారు. అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ కానీ దాని తర్వాత ఎక్స్ట్రా రౌండ్స్ కూడా కొన్ని కండక్ట్ చేస్తారు సీట్స్ ఉంటే వాటిలో మీరు పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు, అంతవరకే రూలు. బట్ ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, గుర్తుంచుకోండి. ఈ పాయింట్ చాలా మందికి తెలియదు. ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మీరు పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పాయింట్ దగ్గరే నన్ను కొద్దిమంది అడుగుతూ ఉన్నారు, మేడం ఎవరో ఏదో వీడియోస్ లో చెప్తూ ఉన్నారండి, ఇప్పుడు థర్డ్ రౌండ్ లో సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోవడంతో పాటుగా డీబార్ కూడా చేస్తారంట కదా మేడం 3 సంవత్సరాలు అడుగుతూ ఉన్నారు. ఆ పాయింట్ గురించే నేను ఈ రోజు ఈ వీడియోను మీకు ఇవ్వడం జరుగుతుంది. అసలు డీబార్ అనే పదం ఇక్కడెక్కడ యూజ్ చేయలేదు ఇన్స్ట్రక్షన్స్ లో, కేవలము సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫోర్ఫిట్ అయింది, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ రౌండ్స్. అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ 4వ రౌండ్ నుండి తర్వాత ఒకవేళ ఎక్స్ట్రా జరిగినా ఎక్కడ పార్టిసిపేట్ చేయలేరు. అది ఓన్లీ స్టేట్ కోటాలో మాత్రమే, గుర్తుంచుకోండి. అంతేగాని మీరు ఆల్ ఇండియా కోటా స్ట్రే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి లేదనే రూల్ ఎక్కడా లేదు, గుర్తుంచుకోండి. అంటే స్టూడెంట్ జాయిన్ అవ్వకుండా ఉంటేనే, జాయిన్ అయిన వాళ్ళకి లేదండి పర్మిషన్. అంటే ఇప్పుడు థర్డ్ రౌండ్ వరకు కానీ మీరు కాలేజెస్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అయితే ఇంకా మీరు మీ కౌన్సిలింగ్ క్లోజ్ అయినట్లే లెక్క. అలాగే ఒకవేళ స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటే 4వ రౌండ్ కానీ ఆ తర్వాత జరిగే ఏ రౌండ్ లోనైనా సరే మీకు సీట్ అలాట్ అయింది అనుకోండి, ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ కి అసలు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే ఇప్పటి వరకు ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటాలో కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ ఎక్కడ సీట్ రాని వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. అసలు వాళ్ళకి ఏ సీటు అలాట్ అవ్వలేదు, వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి, గుర్తుంచుకోండి. క్లియర్? అలాగే ఆల్ ఇండియా కోటాలో కూడా సీట్ రాలేదు వాళ్ళకి, వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. లేదా ఒకవేళ ఆల్ ఇండియా కోటా 3వ రౌండ్కి సీట్ వచ్చి వదులుకున్నా సరే వాళ్ళు స్టేట్ కోటాలో కానీ ఇప్పుడు థర్డ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయకుండా డైరెక్ట్గా ఫోర్త్ రౌండ్ పార్టిసిపేట్ చేస్తామంటే చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అసలు ఆల్ ఇండియా కోటాకి స్టేట్ కోటాకి లింక్ ఏమీ ఉండదండి చెప్పాలంటే. ఒకటి మీరు జాయిన్ అయితే వదులుకొని బయటకు రావటం కష్టం, కానీ మీరు అసలు జాయిన్ అయి ఉండకపోతే నిరభ్యంతరంగా ఆపోజిట్ కౌన్సిలింగ్ లో మీరు స్ట్రే వేకెన్సీ రౌండ్కి పార్టిసిపేట్ చేయొచ్చు, సింపుల్ గా చెప్పాలంటే. ఇప్పుడు వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటాలో కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో సీట్ అలాట్ అయ్యి రిపోర్ట్ చేయకూడదు అనుకుంటే, అంటే వీళ్ళు ఖచ్చితంగా రిపోర్ట్ చేయమంటున్నారు. ఒకవేళ స్టూడెంట్ కి అనుకున్న కాలేజ్ రాకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు సీటు వదులుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మరలా నీట్ ఎగ్జామ్ రాసుకొని ఇంకా బెటర్ కోర్సు బెటర్ కాలేజ్ వస్తే అంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి అలా ప్లాన్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ రూల్స్ తెలుసుకుంటే మంచిది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కోల్పోతారు. దానితో పాటుగా మీకు 1 సంవత్సరం పాటు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి రెండింటికి కూడా పార్టిసిపేట్ చేయకుండా మీకు డీబార్ ఉంటుంది. అంతవరకే 1 సంవత్సరం మాత్రమే మిమ్మల్ని డీబార్ చేస్తారు. కానీ నీట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా ఎక్సెప్ట్ ఏపీ మీరు ఎక్కడైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. క్లియర్? ఇవే పాయింట్స్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో ఫస్ట్ మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కోల్పోతారు. దీంతో పాటు ఒకవేళ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో సీట్ వచ్చి వదులుకున్నారు కాబట్టి దీని తర్వాత స్పెషల్ రౌండ్స్ ఏదైనా ఉంటే వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయలేరు. నెక్స్ట్ 1 సంవత్సరం పాటు మాత్రమే డీబార్ ఉంటుంది. అది ఓన్లీ ఏపీ వరకే, కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయలేరు. అంతేగా నీట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు. అర్థమైంది కదా? ఆల్ ఇండియా కోటా ద్వారా ఏపీ స్టేట్ లో ఉన్న కాలేజెస్ లో కూడా సీటు పొందే అవకాశం ఉంటుంది. అలాగే థర్డ్ పాయింట్ ఏంటంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. విత్ డ్రా గురించి లేదా డిస్కంటిన్యూ గురించి చెప్తూ ఉన్నారు. అంటే విత్ డ్రా లేదా డిస్కంటిన్యూ అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే మీరు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఎక్కడో ఒక చోట ఏదో ఒక రౌండ్ లో మీకు సీట్ వచ్చి కాలేజెస్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోయారు, మీ సర్టిఫికెట్స్ ఆల్రెడీ కాలేజెస్ లో ఉన్నాయి. అలాంటి స్టూడెంట్స్ ఆల్రెడీ మనకి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇక రౌండ్ 3 రిజల్ట్ వచ్చిన తర్వాత ఎటువంటి ఫ్రీ ఎగ్జిట్ కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ ఫెసిలిటీ లేకుండా ఎవరైనా సరే మాకు సీటు వద్దు మేము క్యాన్సిల్ చేసుకొని ఇలా నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ రాసి ఇంకా బెటర్ కాలేజీ కోర్సు చూసుకుంటాము అనుకుంటే దాన్ని విత్ డ్రా లేదా డిస్కంటిన్యూ అంటారు. అలాంటి స్టూడెంట్స్ మీరు మీ సీటు క్యాన్సిల్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోలేరు. ఇండియాలో నీట్ పీజీ కౌన్సిలింగ్ మొత్తం అన్ని స్టేట్స్ లో ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 3 లక్షలు కట్టారు కదా, ఆ అమౌంట్ మీరు వదులుకోవాలి. దానితో పాటు 3 లక్షలు పెనాల్టీ ఉంటుంది. అంటే ఇంక్లూడింగ్ జిఎస్టీ అయితే టోటల్ గా 3.54 lakhs పెనాల్టీ ఉంటుంది. ఆ అమౌంట్
ఈ రెండే కాకుండా 3 సంవత్సరాల పాటు మీరు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాలో పార్టిసిపేట్ చేయకుండా డీబార్ చేయబడతారు అని చెప్తున్నారు. అర్థమైంది కదా? అంటే మేము కన్వీనర్ కోటాలో సీటే వదులుకుంటున్నాం మేడం, మేనేజ్మెంట్ కోటాకి అసలు మేము అప్లై చేయలేదు అన్నారనుకోండి, అయినా సరే ఒకవేళ నెక్స్ట్ ఇయర్ మీరు పార్టిసిపేట్ చేస్తారేమో, అందుకనే అసలు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నీట్ పీజీ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయకుండా డీబార్ చేస్తారు మిమ్మల్ని. అర్థమైంది కదా? సో ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఆల్రెడీ కాలేజెస్ లో జాయిన్ అయిన వాళ్ళు, లేదా ఇప్పుడు రౌండ్ 3 రౌండ్ 4 లో మీకు సీట్ వచ్చి జాయిన్ అయిన తర్వాత మీ ఒపీనియన్ మార్చుకొని సీట్స్ క్యాన్సిల్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ పాయింట్స్ తెలుసుకొని డిసిషన్స్ తీసుకోండి. ఈ స్టూడెంట్ కూడా అంతే, ఇక్కడ 3 లక్షలు అమౌంట్ వదులుకుంటారు, అలాగే ఇక్కడ పెనాల్టీ కడతారు. అంతేకాకుండా ఇక్కడ బార్ వర్తిస్తుంది. కాకపోతే ఈ స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు, అలాగే ఆల్ ఇండియా కోటా ద్వారా ఏపీ స్టేట్ లో కాలేజెస్ లో కూడా పార్టిసిపేట్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇవి ఈ 3 రూల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మాకు ఇంకా అర్థం కాలేదు, మాకు ఇంకా భయం ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, యూనివర్సిటీకి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు క్లారిటీ ఇస్తారు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.